హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. మీరు చూస్తున్నారు. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, బ్యాక్ సైడ్ రన్నింగ్లో పోతున్నప్పుడు ఇంజన్ కన్నా వెహికల్ బ్యాక్ సైడ్ వీల్ నుంచి ఓన్ గర్ర అనే సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. యాక్టివా 6G వెహికల్స్ అయినా, BS4 వెహికల్ అయినా, ఏ వెహికల్కైనా, ఈ వెహికల్కి అయితే యాక్టివ్ 125 ఇది వెహికల్ అనేది రన్నింగ్లో పోతా ఒకేసారి స్ట్రక్ అయిపోయినట్లు అయిపోయింది. తర్వాత మూవింగ్ అనేది ఏమాత్రం కాకుండా అయిపోయింది అనేసి మాకైతే కస్టమర్ అయితే చెప్పాడు. దానికోసము మా టెక్నీషియన్ ఇవన్నీ ఓపెన్ చేసి చూడగా బెల్ట్ అయితే నార్మల్గానే ఓకేగా ఉంది. తర్వాత ఇక్కడ ఏమైంది అంటే, ఇక్కడ గేర్ బాక్స్ అనేసి వస్తుంది. గేర్ బాక్స్లో బేరింగ్స్ అనేవి లౌడ్గా సౌండ్ వస్తూ ఉన్నా కానీ వెహికల్ కస్టమర్ అలాగనే డ్రైవ్ చేశారు. తర్వాత బేరింగ్స్ అనేవి నీట్గా ఊడిపోయినట్టున్నాయి. అదైతే మీకు మళ్ళీ చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. అది ఊడిపోయినట్టుంది, లోపలంతా స్ట్రక్ అయిపోయినాయి. గేర్ బాక్స్లో గేర్ వీల్స్ అవన్నీ వస్తాయి. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంటే రన్నింగ్లో గర్ర అనే సౌండ్ వస్తూ ఉంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్ అయితే చూపించండి. చాలామంది కస్టమర్లు ఆయిల్ చేంజ్ చేస్తున్నారు. గేర్ బాక్స్ ఆయిల్ కూడా వస్తుంది. ఏ వెహికల్ అయినా, BS6 అయినా, BS4 వెహికల్ అయినా, యాక్టివా మోడల్స్కి గేర్ బాక్స్లో ఆయిల్ అనేది వస్తుంది. అది వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ఇలాంటి గేర్ బాక్స్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఆ కస్టమర్ ఆ విధంగానే డ్రైవ్ చేయడం వల్ల ఇప్పుడైతే గేర్ బాక్స్ అయితే పోయింది. సెట్ గేర్ బాక్స్లో బేరింగ్స్ అనేవి వస్తాయి, గేర్ వీల్స్ అనేవి వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ వీల్ ఈ లోపల వస్తాయి. మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేస్తున్నారు. అందుకోసం అయితే మన వీడియోస్ చూసి కొంచెం అర్థం చేసుకుంటారు. తర్వాత వెహికల్స్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటాయి అనేసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. యాక్టివా 6G వెహికల్స్, తర్వాత యాక్టివా 125, BS4 వెహికల్, ఇలాగ ఏ వెహికల్ అయినా ప్రతి ఒక్కరు స్కూటర్ మోడల్స్ యూజ్ చేస్తూ ఉంటే ఒకసారి గేర్ బాక్స్ ఆయిల్ అనేసి చెక్ చేయండి మీ ముందరే. ఆ గేర్ బాక్స్ ఆయిల్ ఏమైనా అయిపోయిన తర్వాత ఈ విధంగా సౌండ్ వస్తున్నా, బేరింగ్స్ ఏమైనా పోయినా అలాగ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ వెహికల్ ప్రాబ్లం ఏమంటే కస్టమర్ చెప్పినది రన్నింగ్లో పోతా ఒకసారిగా స్ట్రక్ అయిపోయింది. వెహికల్ అనేది మూవింగ్ అనేది కాకుండా అయిపోయింది అని చెప్పినారు. తర్వాత ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, రన్నింగ్లో గర్ అనే సౌండ్ వస్తుంది వెహికల్, మేము అలాగే డ్రైవ్ చేసాము, ఒకసారిగా సౌండ్ వచ్చి ఇలా మూవింగ్ కాకుండా అయిపోయింది అని చెప్పారు. ఇలాంటి ప్రాబ్లం ఉంటే గేర్ బాక్స్ బేరింగ్స్ పోయి ఉంటాయి. దాంతోపాటు గేర్ వీల్స్ ఏమైనా డ్యామేజ్ అయిపోయినా కానీ రన్నింగ్లో సౌండ్ అనేది వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లాంగ్ వీడియో అయితే పెడతాను, సబ్స్క్రైబ్ చేసి ఉండండి.